మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆస్కర్ ఫెర్నాండెస్ గారు ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి ఈ యొక్క అప్పా జంక్షన్ నుంచి బీజాపూర్కి ఇవ్వాలని చెప్పి మల్లికార్జున్ ఖర్గే గారి అల్లుడు రాధాకృష్ణ, నా మిత్రుడు, ఎంపీ ఇప్పుడు గుల్బర్గా, ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. తను నాకు మన బేగంపేట ఎయిర్పోర్ట్ లోపల అపాయింట్మెంట్ ఇప్పించిండు. నేను ఆ రోజు మన ఆంధ్రజ్యోతి మన పరిగి విలేకరు కూడా ఉన్నాడు, ఆయన నన్ను గెలవడానికి వస్తే అక్కడ బేగంపేట రమ్మని చెప్తే వచ్చిండు. ఆయన ఆ రోజు బేగంపేటలో రిప్రజెంటేషన్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పోతే చాలా బిజీగా ఉన్నాడు ఆస్కర్ ఫెర్నాండెస్ గారు. వై డోంట్ యు కమ్ ఇన్ ద చాపర్ అని అడిగాడు. హెలికాప్టర్లో నువ్వు ఎందుకు రావు అంటే సరే ఎక్కి కూర్చున్నాను. ఆ రోజు బసవ కళ్యాణ్లో అనిల్ లాడ్ అని ఒక రాజ్యసభ సభ్యుడు ప్రమాణ స్వీకారానికి వాళ్ళు పోయే అడవుడిలో ఉండే, నేను అక్కడ బసవ కళ్యాణ్ లోపల మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ రోజు తను దీనికి సంబంధించిన ఏదైతే బేసిక్ లెవెల్ పర్మిషన్స్ ఉంటాయో అవన్నీ కూడా తను అప్పుడే క్లియరెన్స్ ఇచ్చిండు. అది అప్పా జంక్షన్ నుంచి బీజాపూర్ వరకు 4 లైన్ల రహదారి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చింది. అయితే ఇదేమో 50% కాంట్రాక్టర్ బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ గేట్, వాళ్ళకు టోల్ గేట్ ఇస్తారు. 50% వాళ్ళు లోన్ కూడా తీసుకోవచ్చు కాంట్రాక్టర్ ఈ అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు. ఆ విధంగా అవార్డు అయింది. మన మన్నెగూడ నుంచి బీజాపూర్ వరకు అది ఎన్హెచ్ఏఐ కాకుండా అది మన దాన్ని సపరేట్ వింగ్ అంటారు, ఏమంటుంది, మినిస్ట్రీ, మన మినిస్ట్రీ కింద, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ కిందనే అది వర్క్ మాత్రం అది కంప్లీట్ చేసేసారు. అప్పుడున్న గవర్నమెంట్ లోపల నేను పరిగి శాసనసభ్యునిగా ఉన్నాడు, కనీసం నన్ను పిల్లలే. అదేవిధంగా కొడంగల్ శాసనసభ్యుడిగా కూడా అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మాకు ఎవరు చెప్పకుండానే వర్క్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేశారు. ఎందుకు చేశారంటే మేము అడిగింది 4 ట్రాక్ రోడ్. నా దగ్గర కరస్పాండెన్స్ ఉంది, నేను పుస్తకాలు ప్రింట్ చేసి అప్పుడే 14 ఎన్నికలకు ముందే నేను అన్నీ మీ దగ్గర ఉన్నాయి, ఇక్కడ విలేకరులు అందరూ ఉన్నారు, మీ అందరి శ్రీకాంత్, మీ అందరి బుక్స్ ఉన్నాయి, 14 ఎలక్షన్లో ప్రింట్ చేసి ఇచ్చిన దాంట్లో ఉన్నాయి. నేను ఆస్కర్ ఫెర్నాండెస్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఉంది మీ దగ్గర. అయితే వాళ్ళు 4 ట్రాక్ ఉంటే మన దాన్ని 4 ట్రాక్ ఇస్తే ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో ఉన్న డబల్ రోడ్ ఏం చేశారంటే లెఫ్ట్ కొంత రైట్ కొంత మట్టి తీసేసి కొట్టి పడేసారు వితౌట్ ఫౌండేషన్. నేనున్నా, మీరున్నారు ఇక్కడ విలేకరులు. ప్రోగ్రామ్ చేయాలన్నా చేద్దా, నేను ఎమ్మెల్యే ఉన్నా, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే వర్క్ అయింది ఇది. కానీ గత ప్రభుత్వం ఓన్లీ ఏంటంటే ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ, డబ్బులు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్వే, వీళ్ళు ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ. ఈ విధంగా వర్క్ చేశారు. ఆ రోజు ఆ విధంగా చేయడం మూలంగానే మనది అది 3 ట్రాక్ ఉండిపోయింది, లేకపోతే 4 ట్రాక్ అవుతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా వాళ్ళు ఆసక్తి చూపెట్టలేదు. గతంలో ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఏమాత్రం కూడా ఆసక్తి మన ప్రాంతం పైన చూపెట్టలేదు. అట్లాంటి సందర్భం లోపల కొంతమంది ఈ మర్రి చెట్లు అయితే ఉన్నాయో ఈ చెట్లు కొట్టొద్దని గ్రీన్ ట్రిబ్యునల్లో కేసేసి ఈ ప్రభుత్వం తలుచుకుంటే దాన్ని వెకెట్ చేపించచ్చు, కానీ వెకెట్ చేపించలేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు వెకెట్ చెప్పలేదంటే వెకెట్ చేపిస్తే దగ్గర 200 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ చేయాలి. మనం వస్తుంటే ఇందిరారెడ్డి నగర్ దగ్గర అన్ని కూడా చాలా మంది ఇండ్లు ఉంటాయి, మీరు చూసి ఉండొచ్చు. వాళ్ళకందరూ కూడా నష్టపరిహారం ఇవ్వాలి. నష్టపరిహారం ఇవ్వద్దన్న ఏకైక ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే కోట్ల కేసు ఉన్నా సరే అట్లే నడిపించారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఈ రోడ్డు పైన దృష్టి పెట్టి దానికి సంబంధించిన గ్రీన్ ట్రిబ్యునల్కు అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఇది వెకెట్ చేయాలి, దీనికి ఎన్ని చెట్లు అన్ని చెట్లు మేము పెడతాం, ఈ చెట్లు తీసి ఇంకో జాగాలు కూడా పెడతాం, వేరే ప్రాంతాలు కూడా పెడతామని అఫిడవిట్ ఇస్తే అది వెకెట్ చేశారు. మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇంకోరు కోర్టుకు పోయారు. కోర్టుకు పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ రెడ్డి, సీఎంఓలో టాప్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ ఆయనను ఇంకా R&B ఆఫీసర్స్ని, హరిచందన మేడంని, వీళ్ళందరూ ఢిల్లీకి పంపించేసి అక్కడ ఆర్గ్యుమెంట్ చేయించాడు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇక్కడ మన యాదయ్య గారు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నారు, తొందరగా శాసనసభ్యులు ఈ వర్క్ చేయాలి, చాలా మంది యాక్సిడెంట్స్ అయ్యారు. మొన్న కూడా ఒక 2 నెలలుగా ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయారు. అదేవిధంగా మీకు అందరూ సుపరిచితులు మన జ్ఞానేశ్వర్ గారు మన ముద్రాజ్ కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నారు. గతంలో కూడా తను రాజేంద్ర నగర్ నుంచి కూడా శాసనసభ పోటీ చేశారు. మన NHAI ఏదైతే అవార్డు ఇచ్చిన ఆర్గనైజేషన్ ఉందో ఈ ఆర్గనైజేషన్ NHAI అవార్డు ఇచ్చింది. ఈ ఆర్గనైజేషన్ సంబంధించిన శరత్, తను ఇంజనీర్ గారు ఇక్కడే ఉన్నారు. దానికి సంబంధించిన మేనేజర్ కూడా రాధేశ్యామ్, తను కూడా NHAI నుంచి ఇక్కడికి వచ్చేసారు. వాస్తవాలు మీ దృష్టికి తీసుకురావడం ఉద్దేశంతో. ఎందుకంటే అబద్ధ కల్పనలు ప్రచారం చేస్తారు. ఇదేదో 10 ఏళ్ల నుంచి వాళ్ళు ఏం చేయని పనిని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఒకటి గ్రీన్ ట్రిబ్యునల్ కేసు తీపిచ్చేసిండు, మళ్ళీ ఒక కేసు పడితే కూడా తీపియడానికి ఆర్డర్ తీసుకున్నాడు. ఆ కేసు తొందరగానే క్లోజ్ చేస్తాం, వర్క్ స్టార్ట్ చేసుకోమని ఆర్డర్ ఇచ్చారు. వర్క్ స్టార్ట్ చేసుకోమని ఆర్డర్ ఇచ్చారు.
ఆర్డర్ కాపీ కూడా మీ అందరు కూడా షేర్ చేశాను. ముఖ్యంగా ఈ విషయం లోపల ఏంటంటే ఎక్కడైతే మనకు క్రాస్ రోడ్స్ అంటే ఒక రోడ్ పై నుంచి ఇంకో రోడ్ పోతుంది, జంక్షన్స్ అంటాం కదా, జంక్షన్స్ ఉంటాయి. ఆ జంక్షన్స్ వచ్చే దగ్గర కానీ లేకపోతే షోల్డర్స్ ఉంటాయి, 100 మీటర్స్ అనుకుంటా షోల్డర్స్, లెఫ్ట్కు 100 రైట్కు 100, మొత్తం 200 ఫీట్స్ రోడ్స్ వస్తాయి. లెఫ్ట్కు ఇప్పుడు ఉన్నదానికి అటు ఇటు మనం లెవెల్ చేసుకోవాలి. చేసుకొని చెట్లు పొదలు అన్నీ కూడా బుష్ ట్రీస్, రాళ్ళు రప్పలు ఏమైనా ఉంటే అన్ని తీసేయాలి. ఆ విధంగా చేయడానికి పర్మిషన్ ఇచ్చేసారు, మనకు వర్క్ స్టార్ట్ చేసుకుంటూ మేము ఆర్డర్ ఇస్తామని సాంకేతికంగా చెప్పేసారు గ్రీన్ ట్రిబ్యునల్లో. ఎందుకంటే ఇట్లా చచ్చిపోతున్నారు ఇట్లా అని చెప్తే దానికి స్పందించే మీకు ఫోటోలు చూపిస్తాం. ఇక్కడ వర్క్ జరుగుతుంది, చూసిగా ఇవన్నీ వర్క్ జరుగుతున్నాయి. ఇది ఈ రోజు కాదు, డేట్లతో సహా ఎప్పుడు జరుగుతుందని పెట్టినాం. ఇక్కడ ఏ డేట్ రోజు తీసిన అనేది ఆల్రెడీ మనం డేట్స్గా GPS మ్యాపింగ్ కెమెరాతో తీసిన ఫొటోస్ దీంట్లో ఉన్నాయి ఆల్రెడీ. అయితే దీంట్లో ఒక వర్క్ ఏమో మనకు మృగవాణి, మీకు తెలుసు మృగవాణి దగ్గర ఒక వర్క్ నడుస్తుంది. ఇప్పుడు మీరు ఎవరైనా పంపించి చూసుకోవచ్చు. ఈ రోజు కాదు, 28వ తారీఖు రోజు ఆర్డర్ వస్తే ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి 28వ తారీఖు రోజే వర్క్ స్టార్ట్ చేయించేసిండు. మృగవాణి దగ్గర నడుస్తుంది, మన ఒడిమాల్ కంచ కాడ వర్క్ నడుస్తుంది, మన ఈడ కనకమామిడి కాడ కూడా వర్క్ నడుస్తుంది. ఇప్పుడు మనం నుంచి ఆడికే పోతున్నాం. ఇప్పుడు సునీకి మీరు చూస్తుంటారు వర్క్ ఆడ, మీరు కనుక్కోవచ్చు ఎప్పుడు స్టార్ట్ అయింది వర్క్ ఏమైందని మీరు కనుక్కోవచ్చు పత్రికా మిత్రులు. ఇంత క్లారిటీగా ఈ యొక్క ఆర్డర్ మీకు ఇస్తున్నాము. ఈ ఆర్డర్లో మేము ఎంత కాంపన్సేషన్ ఇచ్చినాం అనేది కూడా క్లియర్గా రాసినాం. మీకు ఆల్రెడీ ఆర్డీఓ గారితో కూడా మేము ఒకటి ప్రెస్ రిలీజ్ ఇప్పించినాం. ఆర్డీఓ గారు చంద్రకళ ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. ఆ ప్రెస్ రిలీజ్లో ఏం చెప్పినామంటే మేము 337 ఎకరాలు 2 మండలాల చేవెళ్ళ, మొయినాబాద్లో 20 గ్రామాలలో ఎక్వైర్ చేయాల్సి ఉంది. ఆ ఎక్వైర్ చేసిన దానికి అమౌంట్ కూడా మనం ల్యాండ్ ఎక్విజిషన్ కింద 135 crores పే చేసినాం.